అందుగురించి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్, పవన్ కళ్యాణ్. ఇక గతంలో ఆయన ఎవరు, ఏం మహేష్, కత్తి మహేష్. అబ్బా ఏం చెప్పిండ్రా బాబు. నేను గతంలో ఒకసారి ఈయన 3 పెళ్లిలు అంటే హనుమంతరావు గారు మీరంటే మాకు గౌరవం, కానీ మా ఫ్యామిలీ లైఫ్ గురించి మీరు నా పర్సనల్ లైఫ్ మాట్లాడొద్దు అంటే నేను కూడా అనుకుని ఎందుకు మాట్లాడాలి రా అన్న. ఇప్పుడు కత్తి మహేష్ మాట్లాడిండు, ఇంకా చాలా మాట్లాడిండు. ఆయన మాట్లాడినది చెప్తే నాకే మతిపోతున్నది. సడన్గా కాంప్రమైజ్ అయిపోయింది. అంటే కాంప్రమైజ్ కాదు, హరిజనులు కదండి, భయపెట్టించి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు, సినిమా వాళ్ళు కదండి. నేను అనేది నీ మీద ఆరోపణలు వస్తే నువ్వు అది నీ విశ్వసనీయత, నీకున్నటువంటి రాజకీయంలో ఇవాళ సినిమా జీవితంలో ఇచ్చేసి ఫుల్ పాలిటిషియన్ అంటున్నావు. లెట్ దెమ్ యూ కెన్ కమ్ అవుట్ ఓపెన్ వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఇవాళ నీ క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేసినటువంటి కత్తి మహేష్ చెప్పిన మాటలు నువ్వు ఎందుకు చెప్పవు? దానికి నిజమా కాదా చెప్పు. నేనంటే హనుమంతరావు అన్నాడని నేను ఊరుకున్నా, కానీ అతను ఆరోపణ చేశాడు కదా, ఛాలెంజ్ చేశాడు. దాని గురించి నువ్వు చెప్పకుండా ఊరూరు తిరుగుతావురా బాబు. అంత బాగుంటే ఎందుకు తిరుగుతున్నావు? అచ్చా, ఎవరి గురించి తిరుగుతున్నావు? మనిషికి ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ తేవాలని నాకు కానీ జీవన్ రెడ్డి మాకు కమిట్మెంట్ ఉన్నది. మేము దాని ప్రకారం తిరుగుతాం. నీ కమిట్మెంటే లేదు. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు? కష్టజీవి కేసీఆర్, స్మార్ట్ సీఎం. ఇక ఆయన కొడుకేమో నంబర్ 1 యావత్ భారతదేశంలో తెలంగాణ. ఎవరికి వాడే చెప్పుకుంటారు. అడ్వర్టైజ్మెంట్ వేస్తే లీడర్ అవుతాడరా బాబు. ప్రజలు చెప్పుకోవాలి. ఏడదుడు పెద్ద పెద్ద బోర్డులు పెట్టడం, తమ చేతిలో అడ్వర్టైజ్మెంట్ ఉందని ఇచ్చుకోవడం, ఇతర రాష్ట్రాలలో పంపడం, 24 గంటలు కరెంట్ ఇస్తే రాజస్థాన్లో పబ్లిసిటీ చేస్తారు. ఇక పోతే మా పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నాడు? ఎక్కువ మాట్లాడుతున్నావు, అహంకారంగా తేట తీస్తా నీది అన్నాడు. తాటనో చేటనో ఏమంటు మళ్ళీ నాకు తాట తీస్తాడంటే బాజా బజాయిస్తారని నేను తెలంగాణలో మేము అనుకుంటాం. దానికి ఏమన్నా ఎవడు రాయుడు? ఏం మాట్లాడుతున్నాడు? అహంకారంతో మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పిన ఈ ఆందోళన. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు ఎవడో సినిమా యాక్టరు, ఎవడో చిన్నోడు నోటికి వచ్చిన మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు అవమానం అన్నాడు. నాకు అనలే. ఇది అదే తెలంగాణలో జిల్లాలలో తిరుగుతూ ఇవాళ ఆయన ఏమంటున్నాడు? ఇలాంటి ముఖ్యమంత్రి లేడు. అసలు నిజంగానే మంచిగా జరుగుతే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు రా? నాకు అర్థమైతలేదు. ప్రజలు బాగున్నారు, ముఖ్యమంత్రి బాగా పరిపాలన చేస్తే నువ్వు తిరగడం ఎందుకు నాకు అర్థం కాలేదు. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ స్మూత్ వే, వై యు ఆర్ టూరింగ్? నేనేమనుకున్నా అంటే ఈడు ఇంకో కొత్త నాయకుడు తయారైన మా రాష్ట్రంలో, ఆయన కూడా తిరుగుతాడట. కేసీఆర్ బాజా బజాయిస్తాడంటే ఇటు కేసీఆర్కే భజన చేస్తేందుకు తిరుగుతున్నాడు. గతంలో కూడా ఒక పని చేసిండు ఈయన. దానికి చంద్రబాబు కూడా మంచి పని చేసిండు. నరేంద్ర మోడీ మీటింగ్ అయింది, నేను కళ్ళారు చూసిన టీవీలో. నరేంద్ర మోడీ కుర్చీ మీద కూర్చున్నాడు, ఈయన సీటీలు కొట్టుకుంటూ ఈయన వచ్చిండు ఈయన కార్యకర్తలతోటి. డయాస్ మీద ఎక్కగానే పాపం నరేంద్ర మోడీ ఇట్లా లేచి చెయ్యి కలిపిండు. పక్కకి చంద్రబాబు ఉండే, ఆయన కూడా ఇట్లా లేచి కలిపేతో ఇటు చూడలే, ఇంటికి చూసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత చంద్రబాబు తెలివి అంటే ఎందుకంటే మామకే వెన్నుపోటు పొడిచినోడు ఈయనదేం లెక్క తెల్లారి అని ఇంటికి పోయిండు, అడ్జస్ట్మెంట్ చేసేసిండు. అయితే ఇంకేది అడ్జస్ట్మెంట్, ఇది కూడా అడ్జస్ట్మెంటే. నేను అప్పుడే అన్నా, ఏది ప్రెసిడెంట్ టీలో ఎప్పుడైతే 15 నిమిషాలు మాట్లాడితే కేసీఆర్ కల్చర్ ఏంది తెలుసా? ప్రతివద్దను చూస్తే కూడా ప్రతివద్దకి ఏది కథ చెప్పాలనో ఈయనకు బాగా తెలుసు. 4 రోజులు వేసేసిండు, ఇక ఆయన తిప్పుతున్నాడు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు రా బాబు? నువ్వు తిరిగేది ఉంటే అక్కడ తిరుగు, అన్ని బాగా జరుగుతాయి, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఇది నాకు మొట్టమొదటిసారి బీజేపీ వాళ్ళు మంచిగా మాట్లాడిందా? మాకు చెప్పడం కాదు పోయి మీ నరేంద్ర మోడీకి చెప్పుండ్రి. వీడు టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు, మాకు చెప్పకు, మీ నాయకునికి చెప్పు. నరేంద్ర మోడీ పోయి చెప్పండి కేసీఆర్ భజన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.